చిట్టా నంబర్ 2. ఏంది గిరీష్ భాయ్, కంటెంట్ ఏం లేదు, అబ్సల్యూట్గా డొనాల్డ్ ట్రంప్ను పెట్టినావు, తులసి గబాడ్ని పెట్టినావు, అండ్ పక్కకు మధ్యలో ఎలాన్ మాస్క్ని పెట్టినావు. చాలా గంభీరమైన ముద్ద. తులసి గబాడ్ గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలా. తులసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ అమెరికన్, ఇప్పుడు డిప్లొమాట్ అని అనొచ్చు, వన్ ఆఫ్ ది మై ఫేవరెట్. ఎందుకు చెప్పాలనా, షీ వాజ్ ఎ కల్నల్ ఇన్ యుఎస్ ఆర్మీ. మిడిల్ ఈస్ట్లో యుద్ధం కూడా చేసింది తను. అయితే గిరీష్ మాకెందుకు చెప్తున్నావు, అమెరికాలో 18 ఏజెన్సీస్లకు ఇప్పుడు ఆమె బాస్, ఇంక్లూడింగ్ ది FBI అండ్ ఈ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, CIA ఎక్సెట్రా ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ తను బాస్ 18 ఏజెన్సీలకు. ఇంత గుణాత్మకమైన డెసిషన్ తీసుకున్నాడు ట్రంప్, మీకు అర్థమవుతుందా? ఒక వాళ్ళకిచ్చి ఒకటి వీళ్ళకి ఇస్తే ఎక్కడ మ్యాటర్ లీక్ అవుతుందో కంప్లీట్గా గుప్పు పెట్టుకొని ఈ డీప్ స్టేట్ని చీల్చి చెంజాడి చిరాసందుని చీరి పడేస్తున్నాడు చూడు. అండ్ మోర్ ఓవర్ తను శాస్త్రోక్తంగా పూజలు చేస్తుంది. కట్టర్ సనాతని తులసి. మేబీ తన రూట్స్ డైరెక్ట్ ఇండియాస్తో ఉన్నాయా లేవా, తన ఫాదర్ ఎక్కడి నుంచి ఉన్నాడో ఇప్పుడు నేను ఆ డీటెయిల్స్కి పోలే. బట్ నాకేందనంటే దేశ ప్రేమనే దైవ ప్రేమ, ఇది నేను చాలా గట్టిగా నమ్ముతా. దేశ ప్రేమనే దైవ ప్రేమ. బికాస్ ఈ దేశాన్ని ఆ పరంధాముడు, ఆ పరమాత్ముడు చూస్ చేసుకున్నాడు. నేనిక్కడ రథం నడుపుతా, నేనిక్కడ గీతోపదేశం చేస్తా, మహాభారతం రచిస్తా అని చెప్పి ఆ పరమాత్ముడు నా దేశాన్ని చూస్ చేసుకున్నాడు. సో నాకు నా దేశం ఎంత ఇంపార్టెంటో వాళ్ళకు కూడా వాళ్ళ దేశం అంతే ఇంపార్టెంట్. బట్ నీ దేశం ఇంపార్టెంట్ కదా అని చెప్పి నువ్వు నా దేశంలో ఏలు పెడితే వాసన చూడాల్సి వస్తుంది. బట్ తులసి ఒక తోబుట్టువు లెక్క నేను ఇలా మాట్లాడుతున్నా. బికాస్ శాస్త్రోక్తంగా ఫాక్స్ టీవీ న్యూస్లో మీరు ఆమెను చూడుండ్రి, ఆమె చెప్పిన నరేటివ్స్ చూడుండ్రి, ఆమె చెప్పిన మాటలు చూడుండ్రి, అండ్ షీ ఫీల్స్ ప్రౌడ్. తనకు గర్వం. కట్టర్ సత్య సనాతని అని చెప్పుకోనికే, తన రూట్స్కి కనెక్ట్ కానికే ఆమెకు చాలా గర్వం. ఆమె గర్జించి చెబుతుంది. అసుంటి తులసిని ఇలా కంప్లీట్ అమెరికన్ ఏజెన్సీస్ 18 ఏజెన్సీస్కి బాస్ని చేయడం డొనాల్డ్ ట్రంప్కి చిత్రగుప్త్ అభినందనలు తెలియజేస్తున్నది. మేక్ అమెరికా గ్రేట్ అనే ఒక నినాదానికి తెరదీసిన ట్రంప్ ఫస్ట్ అడిగే చెక్క నోబాలేసిరు. ఒబామాస్, ద ఫీమేల్ ఒబామాస్, ద ఓల్డ్ ఒబామాస్, ద న్యూ అండ్ ది పాస్ట్ ఒబామాస్, వీళ్ళందరూ నోబాలేసిరు, మనోడు కొట్టిపాడేసిండ్రు. నా ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా, తను ఒక యాక్ట్ తీసుకొచ్చింది 2018లో, సంథింగ్ లైక్ దట్, నాకు డేట్స్ గుర్తులేవు, 2016, 2017 వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఆ యాక్ట్లో ఏందనంటే అసలు అమెరికన్ పైసలు బయటకు తీసుకుపోయి మనం ఎందుకు ఖర్చు పెట్టాలా, యుద్ధాలలో ఎందుకు ఖర్చు పెట్టాలా, అమెరికన్ ట్యాక్స్ పేయర్లను పైసలు మనం ఎందుకు నడపాలా, వాళ్ళ డెమోక్రసీని సేవ్ చేయడానికి మనం ఎందుకు పైసలు పెట్టాలా, మన దేశాన్ని మనం కాపాడుకుందాం, మన ఎంప్లాయ్మెంట్లను మనం పెంచుకుందాం, ఉపాధిలు పెంచుకుందాం. ఇన్ఫ్యాక్ట్ మన ఫస్ట్ దరిద్రం ఏముందో మనం కడుక్కుందాం, బయటలో దరిద్రాన్ని గడగనికే మనకెందుకు సేమ్ డెమోక్రసీ పేర్ల మీద. అట్లా దేశాల మీద దండయాత్ర వద్దు. అమెరికన్ పైసా అమెరికాలలో ఉండాలా, అమెరికా ప్రతిభకు యూజ్ చేయాలా అని ఒక యాక్ట్ తీసుకొచ్చింది. అది పాస్ అయిందో లేదో ఇక నేను ఇక డీటెయిల్స్గా పోలే, బికాస్ అంత డీటెయిల్గా పోవాల్సిన మనకు అవసరం లేదు కాబట్టి. బట్ ఆమె ఆలోచన మీకు చెప్తున్నా. సో శస్త్రం శాస్త్రం రెండు కలయిక తులసి. శస్త్రాన్ని శాస్త్రం కలయిక చేసి తిప్పికొట్టే అస్త్రం మన తులసి. ఈ యాక్ట్ గురించి నేను చెప్పిన తర్వాత ఇక పాకిస్తాన్ నాడాలు ఎట్లూసిపోతాయో, బంగ్లాదేశ్ బద్దలు ఎట్లా బాషింగాలు అవుతాయో, ఈ డీప్ స్టేట్లో ఈ ఎట్లయితాయో, ఈ పన్నుగాడు ఇప్పుడు అమెరికాలో ఉంటాడా లేకపోతే ఇమ్మీడియట్గా కెనడా వెళ్ళిపోయి అక్కడ సిటిజన్షిప్ తీసుకుంటాడో వాళ్ళు అనుభవిస్తారు. ఎందుకంటే ఈమె ఆలోచిస్తుంది. సో ఇవన్నిటికీ మళ్ళా మధ్యలో ఒక ఎలాన్ మాస్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ మేనేజ్ చేస్తాడు. ఎంత సూపర్ డిపార్ట్మెంట్ చూడండి అది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అంటే ఎవడెవడు ఏం పని చేస్తున్నాడు, అసలు యాక్చువల్లీ అని పొటెన్షియల్ ఏంది, వాడి ప్రతిభ ఏంది, వాడు ఏం పర్ఫామ్. మన లెక్క మా నాయనమ్మ ముక్కు మంచిగా ఉండే నేను ఎలక్షన్లలో వచ్చిన, మా తాతలు మూతులు నాకుర్రు, మేము మీ తోకలు నాకనీకి వచ్చినాం, మా తోకలు తప్ప మీ తోకడ పోకడలు ఉండొద్దు. అండ్ మన దగ్గర కూడా కొంతమంది మామలు ఉంటారు కదా, ఈ మామలు ఉండరు, సీదా మెరిటే పనిచేస్తుంది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీకి నేతృత్వం వహిస్తుంది ఎలాన్ మాస్క్. ప్రతి డిపార్ట్మెంట్ ఎఫిషియన్సీని రెట్టింపు ఎట్లా చేయాలా, ఏమేం మంచి పనులు చేయాలా, ఏమేం మంచి పనులు చేస్తే సెట్ అవుతుంది. మనం ట్రంప్ మీద చాలా ఫోటోలు చూసినాం, ఆయనని హేళన చేసే ప్రయత్నం చేసిండ్రు. మీకు ఒక విషయం తెలుసా, ట్రంప్కి మందు కూడా తాగడు అన్నది ఒకటి ఉన్నది. డ్రగ్స్ పట్ల ఉక్కు పాదం ఊపుతాడు. ఈ డ్రగ్ ఎకానమీ మీద ఇమ్మీడియట్గా పనిచేస్తున్నది తులసి. చూడుండ్రి. అండ్ మోర్ ఓవర్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, మై ఫ్రెండ్, he is absolutely wonderful, he is incredible, he is my friend and he is doing a lot of activities and we will support him.
ఎస్ ఐ నో హిమ్, వి హావ్ వర్క్ టుగెదర్, హీస్ మై ఫ్రెండ్. నేనలే, ట్రంప్ అన్నాడు. తులసి ఆనాడు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అమెరికా పోయినప్పుడు మోదీ గారికి దండేసి స్వాగతం చెప్పి, మోదీ గారు ప్రధానమంత్రి కాకముందు, మోదీ గారు ప్రధానమంత్రి అయినాక, ఇప్పుడు ఆమెకి ఏదైతే శాఖ ఇచ్చిర్రో ఆ శాఖ నేతృత్వం కంటే ముందు కూడా మోదీ గారికి సమర్థించింది ఆమె. ఇన్ఫ్యాక్ట్ నాకు నచ్చిన టాపిక్, మీరు మెచ్చిన టాపిక్, కాశ్మీర్ ఇష్యూ భారత్ది, భారత్ నిర్ణయిస్తుంది అని డంకేపే చోట్ మాట్లాడిన అమెరికన్ సిటిజన్ తులసి. పాకిస్తాన్ నాడలు ఏడుచిపోతాయి, అలా అంతర్గత సమస్య. कश्मीर भारत का था, है और रहेगा, जान दे देंगे हम इसके लिए. హోంశాఖ మాత్యుల మాటలు గుర్తున్నాయి కదా. యావత్ ప్రపంచం ఇలా భారత్ చుట్టూ తిరిగితే పైజామాలు కట్టుకొని పాకిస్తాన్లతోని, ఆ డీప్ స్టేట్లతో బిచ్చం ఎత్తుకుంటుంది ఈ కాంగ్రెస్ ఈయన చరిత్ర. భారత్ని ప్రేమించే భారతీయతని గెలిపిస్తారా, లేక భారత్ని విడగొట్టి కేవలం అధికార దాహంతో వాళ్ళ కుటుంబ డిఎన్ఏ మనకందరికీ తెలిసిందే, ఆ భారత్ విడగొట్టే శక్తులను మనము ప్రేరేపిద్దామా అన్న క్వశ్చన్ మీ ముంగటున్నది. అలా ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.